ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దేశాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు. దాన్ని మనం తప్పు కింద చూడవలసిన అవసరం లేదండి. మన భారతదేశంలో కూడా ఎవరైనా ఇల్లీగల్గా మనకు వర్క్ చేస్తున్నా లేదా ఇల్లీగల్గా వచ్చినాక మనం కూడా ఇప్పుడు రోహింగ్యాస్ అని ఎవరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకుని ఏవి చేసాం మనం, మీకు గుర్తుందో లేదో, తెలంగాణ గవర్నమెంట్ కూడా. సరే కొంత ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ కూడా బట్ ఆయా దేశాల యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రిక్ట్గా మనం పాటిస్తారు వాళ్ళు. సో దాన్ని మన తప్పు కోణంలో మనం చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ సో ట్రంప్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి వైఖరి ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ రకం ట్రంప్ 2 అనుకోండి, 2.0 అనుకోండి ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో, సో అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉందో క్లియర్గానే చెప్పాడు. ఆ నినాదంతో అతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతానన్నాడు, మోపుతున్నాడు. దీంట్లో కొంచెం ముందుకు వచ్చి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటున్నారో ఎక్కువగానంటే వాడు 1.2 crores వరకు ఉంటారని ముందు అంచనా వేశారు వాళ్ళు. సో మొత్తం ఇల్లీగల్గా ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ దేశ జనాభాలో 1,20,00,000 ఉంటారని చెప్పి కాదండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి. కొంతమందికి వాళ్ళే ఆలోచన చేసుకుని ఇబ్బంది అవుతుందని 10 లక్షల మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 1,10,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ 1,10,00,000 మందిలో రకరకాల దేశాలలో ఉంటారు. సో ఒక రకమైన లెక్కలు చూసినట్లయితే ఇండియన్స్ కొంత ఐడెంటిఫై చేసిన వాళ్ళు 7,25,000 మంది ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద రైడ్ చేసి ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నటువంటి స్టూడెంట్స్ 18,000 మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. డిఫరెంట్ నెంబర్స్ అండి, 1,20,000 అన్నారు, 1,10,000. ఓన్లీ ఇండియన్స్ని చూస్తే ఒక 7.5 లక్షల దగ్గర. తర్వాత ఇప్పుడు 18,000 వరకు ఇండియన్స్ ఉన్నారని చెప్పారు. 18,000 పంపిస్తున్నారు వాళ్ళు.